వెల్కమ్ టు జైల్ జైల్ జిగా. ఈ రోజు మన జైల్ జైల్ జిగా వచ్చేసింది చైతన్య డిగ్రీ కాలేజ్ ఇన్ చూసావా, మొత్తానికి వాళ్ళ వాయిస్ లోని బేస్ వినగానే ఈ రోజు నాకు అనిపిస్తుంది మన జైల్ జైల్ జిగాలో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ నిజంగా జైల్ జైల్ జిగా. ఓకే, ఎక్స్ట్రా చేయకుండా ఫస్ట్ షో స్టార్ట్ చేయమని అంటున్నారు అందరూ. షో స్టార్ట్ చేయాలి అంటే నీకు అర్థం కావట్లేదా? నేను అంత కామ్ గా ఎట్లా స్టార్ట్ చేస్తాను? దే షుడ్ బి సంథింగ్ సాల్ట్ అండ్ పెప్పర్ నా. రైట్, సో మరి మొత్తానికి ఈ రోజు రేణు మన గురించి ఒక కవిత చెప్పిద్దంట. సో కవితకి రెడీ అను. నేను చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు. సో అమ్మాయిలు అబ్బాయిలు, నా కవిత్వం ఇప్పుడు ఇలా స్టార్ట్ అవబోతుంది. హలో, మీ అబ్బాయిలకి చెప్పు, మా అమ్మాయిలకి నేను చెప్తా కదా. యు నో వాట్, ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ హార్ట్. మైండ్ తో లింక్ అయ్యి హార్ట్ తో టచ్ అయ్యి ఏం మాయ చేశారు. ఇప్పుడు నా కవిత్వం ఎలా రాబోతోంది అంటే, సర్వేంద్రియాలలో ఒకటి కన్ను, పంచభూతాలలో ఒకటి నిన్ను, పవర్ స్టార్ చేతిలో ఉంటుంది. ఈ రోజు జైల్ జైల్ జిగాలో మా అబ్బాయిలదే విన్ను. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో గేమ్స్ తో పాటు టాస్కులు కూడా ఉంటాయి. మరి గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే రేణు వర్సెస్ నితిన్. సో రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ గర్ల్స్ కాబట్టి ఈ రోజు గర్ల్స్ ని నితిన్ లీడ్ చేస్తాడు. యు నో వాట్ గర్ల్స్, ఐఎమ్ క్రేజీ అబౌట్ గర్ల్స్. It's a crazy, 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 crazy feeling. రాక్ స్టార్స్ ఎప్పుడు బాయ్స్ లో ఉంటారు కాబట్టి నేను ఎప్పుడు బాయ్స్ నే లీడ్ చేస్తాను. ఏమంటారు అబ్బాయిలు? రైట్, ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ ఈ రోజు మనం వెళ్ళిపోతున్నాం టాస్క్. నేను ఈ రోజు మరి టాస్క్ బాయ్స్ వర్సెస్ గర్ల్స్. మరి ఎలా చేయబోతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు, ఎలా నవ్వించబోతున్నారో తెలియాలంటే మరి ఫస్ట్ గా మనకి గర్ల్స్ నుంచి 3 గర్ల్స్ అండ్ బాయ్స్ నుంచి 3 బాయ్స్ కావాలి. ఫస్ట్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఇప్పుడు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి 3 మగధీరాస్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో మరి ముందుగా టాస్క్ ఎవరు పర్ఫార్మ్ చేస్తారు? మగ ధీరాలు అంటున్నావు కాబట్టి ఫస్ట్ విల్ గో విత్ గర్ల్స్. నా టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి మగధీరా నెంబర్ 1. హాయ్ హాయ్ హాయ్. What's your name? My name is Eunice. సో మరి ఫస్ట్ అయితే యూనిస్ కి వచ్చిన టాస్క్ ఏంటో విల్ సీ. సో రేణు చెప్తావా? సో యూనిస్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక డైలాగ్ చెప్పాలి. యూ షుడ్ సే 1 డైలాగ్ ఫర్ us, ఎస్పెషల్లీ ఫర్ మీ. లుక్ ఎట్ మీ. సో are you ready? Yeah, I'm ready. You're ready? I'm ready. 3, 2, 1, start. చూసి కొన్ని ఎనిమి ఆలేదు. సో యూనిస్, నీ డైలాగ్ సూపర్ గా ఉంది. వన్స్ మోర్ ప్లీజ్. 3, 2, 1, స్టార్ట్. కుటావ్ చూసి కొన్ని ఎనిమి ఆలేదు. టెన్నిస్, ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను, దాన్ని యూనిస్ నాతో పాటు రిపీట్ చేస్తాడు. ఏమంటావు యూనిస్? I'll say 1 dialogue, you should repeat that along with me. Are you okay with it? Yeah. మనల్ని చేసుకోవాలంటే మనలాంటి చేసుకోవాలంటే ఆడేవరకు విభాత్సంగా రాసిపెట్టుండాలి. ఆడరా నీ ఇష్టం, ఆడరా. ఓకే రైట్. ఓరి దీని వేసాలో వెడి దీని వ్యవసాయలో ఏలేలి పాలు ఓలికమ్మా. ఈ ఏలేలి పాలు ఓలికమ్మా. రైట్. ఎనీవేస్, దట్ వాస్ సూపర్ ఫ్రమ్ బాయ్స్. ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు రాకపోయినా తెలుగు డైలాగ్ ని చాలా చక్కగా చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. అండ్ నీ పేరు? మీనా. నైస్ నేమ్ మీనా. సో మరి ఫస్ట్ గా మీనాకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా?
నీకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో రెడీయా? సో వాళ్ళు ఏదో తొక్కలో డైలాగులు చెప్తున్నారు, మళ్ళీ అలా కాకుండా నువ్వు డాన్స్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మెస్మరైజ్ చేయాలి అండ్ ఫుల్ టు ఎనర్జెటిక్ గా చేయాలి. ఆర్ యు రెడీ? సో గో దే. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీది కదా నేస్తం, నా ప్రపంచం పొడవ మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. రంగదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివేలు నాదే ముత్తు రంగే ఒట్టు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిక్కు నా కళ్ళకి. మరి ఫస్ట్ టాస్క్ బాగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీనా. అండ్ విల్ మూవ్ ఆన్ టు బాయ్స్. మరి బాయ్స్ నుంచి ఆల్రెడీ చేసేసారు కాబట్టి ఏదో చేశారు కాబట్టి మగధీర నెంబర్ 1. మగధీర రైట్. ఓకే, మగధీర నెంబర్ 1 కంప్లీట్ చేసుకున్నాడు కాబట్టి నెక్స్ట్ విల్ గో టు మగధీర 2. మగధీర సో రైట్, మరి మగధీర 2 వచ్చేస్తున్నాడు. కమ్ హియర్. రైట్. సో మరి నెక్స్ట్ టాస్క్ మరి రేణు టీం నుంచి మగధీర 2 వచ్చేసాడు. Yes, exactly. రైట్, నీ పేరు? జగదీశ్వర్. సో జగదీశ్వర్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చేయాలి. జగదీష్ కి వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో ఆర్ యు రెడీ? జగదీష్ Yes, I am ready. చేయబోతున్నాడు. ఆర్ యు రెడీ? Yes, ready. yes go. సో మా టీం నుంచి జగదీష్ డాన్స్ చేయబోతున్నాడు. హియర్ వి గో 3 2 1. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ముతిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓరు చూపే మోక్ష మార్గం, వయసులా సంగీతమే భూమికే భూపాలమే, వయసులా సంగీతమే భూమికే భూపాలమే. ఓకే రైట్, కమ్ ఆన్. జగదీష్ ఏం రైమ్ చేశారా నువ్వు? ఇది బాగా చేసావా డాన్స్? ఇట్రా ఏంట్రా నీకు ఎగస్ట్రాలు ఎక్కువయ్యారా? ఏం చెప్పాను రా, అరటి తొక్క తీసి తొక్క తిని అరటి పండు పడేవంటే నువ్వు అరటి పండు తిన్నావేంట్రా? కొట్టేస్తాను నిన్ను. ఓకే, బాగా చేసావురా. మరి మొత్తానికి అప్పుడప్పుడు వస్తూ ఉండు, టచ్ లో ఉండు. ఓకేనా? ఓకే, స్టెప్పులు నేర్పిస్తా నీకు. ఓకే రైట్, గో హెడ్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మరి గర్ల్స్ నుంచి అది. గర్ల్స్ అనగానే చూసావా ఎంత జోషు, ఎంత ఎనర్జీ అని, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఓకే రైట్. సో మరి మొత్తానికి సెకండ్ టాస్క్ మా గర్ల్స్ నుంచి ఎవరు వచ్చేస్తున్నారో చూసేద్దాం. రైట్, సో నీ పేరు? ఝాన్సీ. సో రైట్, సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే 5 to 1 అంటే నీకు తెలుగులో తెలుసు కదా, 1 2 3 4. సో అక్షరాలను నువ్వు రివర్స్ లో చెప్పాలి 5 వరకు. సో 1 అంటే ఏమంటావు? 1 టీకా చీకావో. టాస్క్ నీకా? మరి నువ్వేందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నావు? సో మరి ఫస్ట్ అయితే 5 to 1 అక్షరాలు నేను అంటే తెలుగులో 1 2 3 4 5 అవి రివర్స్ లో చెప్పాలి. ఓకేనా? హియర్ వి గో, స్టార్ట్. 1 టికో, 2 డున్రే డిష్ కాదు, డున్రే, డిష్ అంటే వాళ్ళు చేసే సౌండ్. 3 డూమే. 3 మే ఎక్కడ ఎందుకు వచ్చింది చెప్పు? మే ఎందుకు వచ్చింది? 3 అరే మేకు వచ్చింది అక్కడ, మే అనుకుంటా. నేను ఎందుకు వచ్చినావు పక్కన? టాస్క్ మధ్యలో నువ్వేంది, నీ టాస్క్ నువ్వు చూసుకో. 4 గులునా, 5 డువై. రైట్, అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు బాయ్స్. మరి బాయ్స్ నుంచి టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? లాస్ట్ టాస్క్ చెప్పాలా? మగధీర నెంబర్ 3. హాయ్.
హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్? తిరుపతి. తిరుపతి. సో తిరుపతి, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక సాంగ్ ప్లే అవుతుంది, దానికి ప్యారడీ సాంగ్ పాడాలి. ఓకే 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 డన్. డన్. సో ఇప్పుడు మా నుంచి తిరుపతి సాంగ్ కి ప్యారడీ పాడబోతున్నాడు. అది ఎలాగో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. నేనే ఊరికి వెళ్ళినా ఎన్ని షాపులే తిరిగినా ఓ చిన్న కూలింగ్ బీరునే నాకివ్వచ్చుగా. బీరుకు కిక్కుతో బీరుకు కిక్కుతో బీరుకు కిక్కుతో ఇచ్చేస్తా నా డబ్బులు నా డబ్బులు. అదే రైట్. సో మరి నెక్స్ట్ నితిన్ టీం నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. అండ్ నీ పేరు? ప్రియా. రైట్. సో ప్రియా, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? ఓకే, ప్రియాకు వచ్చిన టాస్క్ ఏంటంటే లవ్ ప్రపోజల్ చెయ్యాలి. సో టాస్క్ చేయడానికి నితిన్ టీం నుంచి అమ్మాయి, అలానే నా టీం నుంచి మగధీరావు అని రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఈ అబ్బాయికి ప్రపోజ్ చేయబోతుంది. అది ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఇక్కడ పెట్టుకొని చూసుకో. I love you. Why? I don't like your hair. I have girlfriend. Like I noodles. like your hair. Thank you, but Then accept me, na? It's like Accept noodles. me. no. Just accept me. I'm not requesting you. I'm ordering you. నువ్వు కాకపోతే ఇంకా నాకు ఎవరు లేరా? పోరా. Okay, right. Anyways, thank you so much, Priya. And Priya ఒకసారి boys and girls, give her a big round of applause. Come on. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు టాస్క్లు నిజంగా మా వాళ్ళు నటించమంటే జీవిస్తున్నారు. ఎనీవేస్ ఎట్ లాస్ట్ అయితే వాళ్ళకి ఇచ్చిన టాస్క్లు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరికి థ్యాంక్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ యూ టు బాయ్స్. థ్యాంక్ యూ. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మనం కంప్లీట్ చేసుకున్నాం టాస్క్. సో మరి నెక్స్ట్ ఇప్పుడు ఫుల్ 2 కాంపిటేటివ్ గేమ్స్ బిట్వీన్ నితిన్ టీమ్ అండ్ రేణు టీమ్. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా గేమ్స్ లోకి వెళ్ళిపోదాం. సో 1 కాదు 2 కాదు 4 డిఫరెంట్ గేమ్స్. మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగు పరుగు. సో ఈ గేమ్ ఆడడానికి ముందుగా నా టీం నుంచి 4 ధ్రువాస్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే రైట్. సో మరి మొత్తానికి పరుగు పరుగు ఆడటానికి 4 బాయ్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి పరుగు పరుగు ఆడటానికి పరిగెట్టుకుంటూ మరి మా గర్ల్స్ కూడా మేము ఆడతామని రెడీగా ఉన్నారు. సో కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే. సో మరి గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి అబ్బాయిలు, అలానే నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. సో మరి అమ్మాయిలు అబ్బాయిలు ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే, నా చేతిలో ఈ కాస్ట్యూమ్ ఉంది కదా, దీన్ని తెలుగులో గోను సంచలు అంటారనమాట. సో ఇది వేసుకుని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళాలి. అక్కడ బౌల్ లో 4 బాల్స్ ఉన్నాయి. ఆ 4 బాల్స్ పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వచ్చి ఇక్కడ ఉన్న బౌల్ లో 4 బాల్స్ వేసేయాలి. సో ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో ఈ విన్నింగ్ గేమ్, ఈ పరిగెట్టే గేమ్ ని ఆడడానికి ముందుగా నితిన్ టీం నుంచి అమ్మాయిలు వస్తున్నారు. మొత్తానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పరుగు పరుగు ఆడటానికి మా టీం నుంచి 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్, ఎందుకంటే ఇది టైమర్ మీద ఆధారపడి ఉంటుంది అండ్ తక్కువ టైంలో కంప్లీట్ చేసుకోవాలి. Can we go from 3 to 1? 3, 2, 1, go. Side, please. Local boys here. Side, please. You don't come near. Side, please. Local boys here. Side, please. You don't come near. Side, please. పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి అబ్బాయిలు వచ్చేసారు. అబ్బాయిలు 3, 2, 1 గో.
ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పరుగు. ఫైనల్ గా ఈ రోజు మన ఫైనల్ స్కోర్స్ కి వెళ్దాం. సో మరి దానికంటే ముందు వీళ్ళు గేమ్ ఎలా అనిపించింది, వాళ్ళ ఓవరాల్ ఫీడ్బ్యాక్ ఏంటో మనతో పాటు షేర్ చేసుకుంటారంట. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ దిస్ గర్ల్. నీ పేరు? నా పేరు సాహితి. సాహితి, నీకు ఎలా అనిపించింది మన పరుగు గేమ్? ఇట్ వాస్ వెరీ ఎక్సైటెడ్. నెక్స్ట్ నీ పేరు? మై నేమ్ ఇస్ అనుప్రియ. సో అనుప్రియ, నీకు ఎలా అనిపించింది ఓవరాల్ ఫీడ్బ్యాక్? రియల్లీ ఇట్స్ ఎ హారబుల్ గేమ్ ఐ థింక్. ఫైనల్ గా నీ పేరు? మై సెల్ఫ్ దివ్య. ఓకే, సో నీకు ఎలా అనిపించింది? ఇట్స్ వెరీ ఫన్నీ అండ్ ఎక్సైటింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్ బాయ్స్. దేవేందర్, నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్ ఆడిన గేమ్స్. వాట్స్ యువర్ నేమ్? సాయిదీప్. సాయిదీప్, నువ్వు చెప్పాలి ఖచ్చితంగా. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. హాయ్, వాట్స్ యువర్ నేమ్? అఖిల్. సో అఖిల్, నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్. సో మరి మొత్తానికి పరుగు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా వాళ్ళ ఓవరాల్ ఫీడ్బ్యాక్ మనతో పాటు షేర్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. ఫైనల్ గా ఈ రోజు ఈ గేమ్ లో మరి మా అమ్మాయిలు కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 44 seconds లో. కమాన్ గర్ల్స్. మా అబ్బాయిలు పరుగు గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 40 seconds. సో ఫైనల్లీ పరుగు గేమ్ విన్నర్స్ మా బాయ్స్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బాయ్స్, ఎందుకంటే ఈ రోజు ద పరుగు విన్నర్స్ ఆర్ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. అలాగే గర్ల్స్, గుడ్ ట్రై, మీరు కూడా చాలా బాగా ఆడారు. ఇప్పుడు జిల్ సర్జికాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే. అయ్య బాబు, ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వలసే. కස්සదియా గుండెల్లో నా మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఎంజాయ్ చేశారు? వావ్, సో ఎనీవేస్ చాలా చక్కగా ఒక బ్యూటిఫుల్ అండ్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ చూసాం కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక డిఫరెంట్ అండ్ ఫనీ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు, అలానే ఇతర టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి ఇద్దరు బెలూన్ బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ బ్యాక్. మరి మా టీం నుంచి కూడా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ కాల్ 2 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్. సో చూస్తున్నారు కదా, నా చేతిలో ఒక జోకర్ మాస్క్ అండ్ అక్కడ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బెలూన్స్. బాగున్నావు నాన్న, మేకప్ బాగుంది. నితిన్ కన్నా నువ్వే బాగున్నావు. ఎంత బాగున్నావు. చేసుకోండి ఇద్దరు కలిసి. ఓకే ఓకే, నీకు ఇంకో జోకర్ పుడతాడు. ఓకే, సో మరి గర్ల్స్ అక్కడ ప్రాపర్టీస్ వచ్చేసాయి అండ్ గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి ఇద్దరు వస్తే, ఇద్దరు నుంచి ఒక పర్సన్, అంటే ఇద్దరు ఉంటారు కాబట్టి ఒక్క అతనే ఆడతాడు ఈ గేమ్ ని. ఒక పర్సన్ గైడ్ చేస్తుంటాడు. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి వచ్చిన పర్సన్ కి ఈ జోకర్ మాస్క్ పెడతాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సో గైడ్ లైన్స్ తీసుకొని, తన ఫ్రెండ్ గైడ్ లైన్స్ తీసుకొని అక్కడ ఉన్న బెలూన్స్ ని కూర్చొని బ్లాస్ట్ చేయాలి. మీకు 90 seconds ఉంటాయి. ఆ 90 seconds లో
ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే వాళ్ళే మన బెలూన్ బ్లాస్ట్ లో విన్నర్స్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్, సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఎవరు వస్తున్నారు? ఓకే రైట్. సో మరి మొత్తానికి రెండు టీం నుంచి ఇద్దరు బాయ్స్ రెడీగా ఉన్నారు. అజిత్ ఈ గేమ్ ఆడటానికి ఆల్రెడీ జోకర్ మాస్క్ పెట్టుకొని ఇక్కడ పొజిషన్ లో ఉన్నాడు అండ్ వాళ్ళ ఫ్రెండ్ ప్రశాంత్ గైడ్ చేస్తాడు. హే వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. టీం అబ్బాయిలు ఫినిష్ చేశారు అండ్ ఈ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? yes here we go. 3, 2, 1 స్టార్ట్. ఓకే మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం బెలూన్ బ్లాస్ట్. బెలూన్ బ్లాస్ట్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఆడారు కదా, మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ వెళ్ళిపోదామా? ఎస్, బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో మా అబ్బాయిలు ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారంటే అకౌంట్ వచ్చి 5. ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు మన బెలూన్ బ్లాస్ట్ లో 90 సెకండ్స్ లో మరి మా గర్ల్స్ బ్లాస్ట్ చేసిన బెలూన్ 6. కమ్ ఆన్ గర్ల్స్. ఫైనల్ గా ఫైనల్ విన్నర్స్ ఇన్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్స్ మీరు కూడా చాలా బాగా ఆడారు. గుడ్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జల్ జల్జిగాలో మన కోసం స్పెషల్ గా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. లెట్స్ వాచ్ ఇట్. మెచ్చి మెచ్చి నిన్ను వచ్చిననురా, తెచ్చి తెచ్చి ప్రేమ ఇచ్చిననురా, అలి అలి వాళ్ళు తాకుతానుగా, గిలి గిలి దిల్లు చేరుతానుగా. ఓసారి ఓసారి ఒక్కసారి చేసింది చేసాయి ఇంకోసారి. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై చైతన్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్. నిజంగా బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ టు ఎనర్జిక్ గా ఈ పెర్ఫార్మెన్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అమ్మయ్య. సో ఇలాంటి పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ చాలా
ఎనర్జెటిక్ గేమ్ లోకి వెళ్ళాలని నీకు ఉంది కదా. అవునా? అవును. సో మరి ఇంతకీ ఆ గేమ్ ఏంటి? యాక్చువల్ గా ఇప్పుడు దాకా ఆడిన గేమ్స్ అన్ని నితిన్ టీమ్ వర్సెస్ రేణు టీమ్. నితిన్ టీమ్ వర్సెస్ రేణు టీమ్. ఈ గేమ్ మాత్రం నితిన్ టీమ్ కే పోటీ అండ్ రేణు టీమే పోటీ. సో ఎనీవేస్ ఇంతకీ ఆ డిఫరెంట్ గేమ్ ఏంటి? ఇంత డిఫరెంట్ గా ఉండబోతుందా ఈ గేమ్ అన్ని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్. సో మరి ఆ గేమే ఒకే ఒక్కరు. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం ఫుల్ టు మాస్ అండ్ ఫుల్ ఎనర్జెటిక్ గేమ్ ఒకే ఒకరు. సో మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. రేణు టీం నుంచి 5 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 5 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా రేణు టీం నుంచి ఆ 5 బాయ్స్ ఎవరు వస్తున్నారు చూసేద్దాం. ఓకే రైట్. సో మరి మొత్తానికి బాయ్స్ వచ్చేసారు కాబట్టి ఒకే ఒకరు గేమ్ ఆడటానికి మా 5 గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఒకే ఒకరు గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు, నా టీం నుంచి అబ్బాయిలు వచ్చేసారు. అలానే ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాలి ప్రాపర్టీస్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. అండ్ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, ఒక సర్కిల్ లో ఒక లాంగ్ రోప్. సో ఈ రోప్ లో ఈ సర్కిల్ లో ఏం చేయాలి, ఈ గేమ్ ఎలా ఆడాలి అని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ నుంచి 5 గర్ల్స్ ముందుగా వస్తే 5 గర్ల్స్ ఆ రోప్ లో ఉంటారు, ఆ సర్కిల్ లో ఉంటారు. సో మరి 5 గర్ల్స్ లో 4 గర్ల్స్ కలిసి ఒకరిని టార్గెట్ చేసి ఆ రోప్ నుంచి పుష్ చేయాలి. అండ్ ఇంకా 4 గర్ల్స్ మిగిలి ఉంటారు. అండ్ ఆ 4 గర్ల్స్ లో 3 గర్ల్స్ కలిసి ఇంకొక గర్ల్ ని పుష్ చేయాలి. అండ్ ఫైనల్ గా మిగిలినది 3 గర్ల్స్. ఆ 3 గర్ల్స్ లో 2 గర్ల్స్ కలిసి ఒకరిని టార్గెట్ చేసి పుష్ చేయాలి. సో మరి ఫైనల్ గా ఈ ఒకే ఒకరిలో అండ్ ఆ రింగ్ లో ఉండేది 2 గర్ల్స్. ఆ ఇద్దరు మధ్య అసలు సిసలైన ఫుల్ టు కాంపిటీషన్ స్టార్ట్ కాబోతుంది. సో మరి ఆ గేమ్ లో ఫైనల్ గా రింగ్ లో ఎవరు లాస్ట్ గా ఉంటారో వాళ్ళే ఆ ఒకే ఒకరు. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. We have to start the game. Here we go from 3 to 1. 3, 2, 1, go. ఓకే రైట్. సో మరి ఫైనల్ గా మిగిలిన గర్ల్స్ 3, ఈ 3 నుంచి ఇంకొకరిని పుష్ చేస్తే ఫైనల్ గా ఇద్దరు ఉంటారు. సో ఒక్కరు ఎవరో విల్ సీ. అండ్ హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1, go. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. ఓకే రైట్. సో మరి ఫైనల్ బ్యాటిల్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది మన ఒకే ఒకరిలో. ఎందుకంటే ఫైనల్ గా ఇద్దరున్నారు. ఈ ఇద్దరు నుంచి ఆ ఒకే ఒకరు ఎవరవుతారో తెలియాలంటే వి హావ్ టు స్టార్ట్ ద గేమ్. అండ్ ఇప్పుడు అసలు సిసలైన ఫుల్ టు టఫెస్ట్ గేమ్ స్టార్ట్ కాబోతుంది. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1, go. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మా టీం నుంచి ఫైనల్ గా ఒకే ఒకరు ఈస్ నిత్య. కమ్ ఆన్. ఒకే ఒకరు గేమ్ ని నితిన్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి మా టీం నుంచి అబ్బాయిలు వచ్చారు. సో ఈ 5 అబ్బాయిలో ఎవరు ఆ 4 మిగులుతారో, ఎవరు ఆ ఒక్కరు వెళ్ళిపోతారో చూద్దాం. ఓకే అబ్బాయిలు, లెట్స్ స్టార్ట్ ద గేమ్. 3, 2, 1, స్టార్ట్. మిగిలిన ఈ ముగ్గురులో మిగిలే ఆ ఇద్దరు ఎవరో చూద్దాం. అబ్బాయిలు 3, 2, 1, go. జింగిడి 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 జింగిడి. మిగిలిన ఈ ఇద్దరులో ఆ ఒకే ఒక్కరు ఎవరో చూద్దాం. బాయ్స్ 3, 2, 1, స్టార్ట్.
ఓకే రైట్. ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు మాత్రం మరి ఆ 5 మెంబర్స్ నుంచి ఫైనల్ గా మిగిలి ఆ ఒకే ఒకరు అయింది పవన్ కళ్యాణ్. సో మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం ఫుల్ టఫ్ గేమ్ ఒకే ఒకరు. సో మరి మొత్తానికి ఈ రోజు మరి నితిన్ టీం నుంచి ఆ ఒకే ఒకరు రైట్. ఫైనల్ గా మాత్రం ఈ రోజు ఒకే ఒకరు ఈస్ పవన్ కళ్యాణ్. అండ్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే రైట్. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ టు నిత్య. ఇప్పుడు జల్ జల్జిగాలో మన కోసం ఒక అద్భుతమైన కిరాక్ వచ్చే స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోజులే. వేస్తారు హోటలు బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెప్పులైట కొట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే. That was awesome and super performance by students. Give them a big round of applause. And ఇలాంటి ఒక మంచి పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. మన లాస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. సో మరి ఆ గేమే సై అంటే సై. సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి ఎవరు కావాలి? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. సో మరి పార్టిసిపెంట్స్ కంటే ఫస్ట్ వి నీడ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. సో మరి ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసారు. ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక బాస్కెట్ ఉంది. సో మరి ఫస్ట్ అయితే ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ వి నీడ్ పార్టిసిపెంట్స్. అంటే నితిన్ టీం నుంచి ముగ్గురు గర్ల్స్ అండ్ రేణు టీం నుంచి ముగ్గురు బాయ్స్. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ మా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఇప్పుడు నా టీం నుంచి సై అంటే సై గేమ్ ఆడడానికి ముగ్గురు బుల్లెట్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే సో ఎనీవేస్ మరి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా అక్కడ బాక్సెస్ అండ్ ఇక్కడ ఒక బాస్కెట్. సో అమ్మాయిలు అబ్బాయిలు సై అంటే సై గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ముగ్గురులో ఇద్దరు వాళ్ళ హ్యాండ్స్ మీద పట్టుకొని కిందకి దించాలి. సో ఈ హ్యాండ్స్ మీద థర్డ్ పర్సన్ కూర్చుంటారనమాట. సో అలానే మోసుకుంటూ ఆ థర్డ్ పర్సన్ అక్కడ వరకు తీసుకెళ్ళాలి. కింద ఉన్న బాక్సెస్ ని తన లెగ్స్ తో తీసుకుని ఇక్కడ వరకు తీసుకురావాలి. తీసుకొచ్చాక సో ఆ కాళ్ళ మధ్య హోల్డ్ చేసిన బాక్స్ ని ఇక్కడున్న బాస్కెట్ లో వేయాలి. మీకు 2 minutes టైం ఇస్తాం బాయ్స్ కి అండ్ గర్ల్స్ కి. ఆ 2 minutes లో ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ అంటే అక్కడున్న బాక్సెస్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అని అనుకుంటున్నారు మీరు. అలా కాదు, మన ఫైనల్ గేమ్ సై అంటే సైలో అన్ని గేమ్స్ లాగా కాదు. ఫైనల్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటనేది నేను లాస్ట్ లో రివీల్ చేస్తాను. అండ్ నాట్ ఓన్లీ ట్విస్ట్, దీనికి కావాల్సింది లక్ కూడా. ఆ లక్ ఆ కిక్ ఈ రోజు ఎవరికి వస్తుందో తెలియాలంటే ఫస్ట్ మన సై అంటే సై గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలియాలి. బాయ్స్ నుంచి 3 బాయ్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ గో బాయ్స్. సై అంటే సై ఆడడానికి మా టీం నుంచి అబ్బాయిలు రెడీగా ఉన్నారు. అబ్బాయిలు 3, 2, 1 గో. గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేసేసారు. మరి ఎన్ని ప్రాపర్టీస్ ఏదేది ఎన్ని పిక్ చేశారు విల్ సీ. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 34, 35, 36, 37, 38, 39, 40,
41, 42, 43, 44, 45, 46, 47, 48, 49. అబ్బాయిలు కలెక్ట్ చేశారు 49 చాక్లెట్స్. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. 1, 2, 3, 4, 5, 6. మా బాయ్స్ కలెక్ట్ చేశారు 6 లెమన్స్. నెక్స్ట్ విల్ గో విత్ బాయ్స్. 1, 2, 3. 3. అబ్బాయిలు కలెక్ట్ చేశారు 3 బాల్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై ఫినిష్ చేసుకున్నారు బాయ్స్. సో ఇట్స్ టర్న్ ఆఫ్ విత్ ఇన్ టీమ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ కూడా మరి సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ రెడీగా ఉన్నారు. సో సైంటిస్ట్ సై గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు 3, 2, 1 గో. గేమ్ ని ఫినిష్ చేశారు. మరి ఎన్ని ప్రాపర్టీస్ పిక్ చేశారో కౌంట్ చేద్దాం. మరి ఏ మూవీ ఎన్ని పిక్ చేశారో విల్ సీ. We'll start with chocolate. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 36, 37, 38, 39, 40, 41. So total chocolates collected by Nitin team girls 41. 41. And next we'll go with lemons. 1, 2, 3, 4 and 5. So 5 lemons collect చేశారు మా girls and final గా మిగిలినవి balls. So మరి balls ఎన్ని collect చేశారో we'll see. We'll start with 1, 2. Only 2 balls. So మరి చూశారు కదా మొత్తానికి సై అంటే సై గేమింగ్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే సైలో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు యాక్చువల్ గా మనం బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ చెప్పుకున్నాం ట్విస్ట్. సై అంటే సైలో యాక్చువల్ గా బాయ్స్ అనుకుంటున్నారు ఇక్కడ మేమే ఎక్కువ ప్రాపర్టీస్ పిక్ చేశాం కాబట్టి మేమే విన్నర్స్ అని మైండ్ లో ఫిక్స్ అయ్యి బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు. కానీ అలా కాదు. సో మన స్కోర్స్ అనేవి ఎలా డిసైడ్ అవుతాయంటే ట్విస్ట్ మీద. ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు మీకు నేను క్లియర్ గా రివీల్ చేసేస్తున్నాను. సో మరి ఫస్ట్ గా ఇక్కడ చూస్తున్నారు కదా రేరు చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30 అండ్ ఒక దాంట్లో 40 అండ్ ఒక దాంట్లో 100. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడింది బాయ్స్ కాబట్టి బాయ్స్ స్కోర్స్ మరి మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో ఒకవేళ బాయ్స్ మీరు కలెక్ట్ చేసింది చాక్లెట్స్ ఒక 27 అనుకోండి. ఆ 27 చాక్లెట్స్ కి ఈ 3 కార్డ్స్ నుంచి ఒక కార్డ్ మా గర్ల్స్ పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు అండ్ 30 రావచ్చు. ఒకవేళ 50 వస్తే ఆ 27 చాక్లెట్స్ ఇంటూ 50. సో స్కోరింగ్ అనేది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి అర్థమైపోయింది కాబట్టి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మరి ఫస్ట్ ఈ గేమ్ బాయ్స్ ఆడారు. సో మరి బాయ్స్ స్కోర్స్ డిసైడ్ అవుతాయి. సో బాయ్స్ ఫస్ట్ గా మీకు కావాల్సింది ప్రాపర్టీస్ లో చాక్లెట్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి. ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం. చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 49. 49 into 30. Next we'll go with Balls. any balls? 3 balls. 3 balls. 50. So next we'll go with Lemons. any lemons? 6. 100. సో ఎనీవేస్ మరి మొత్తానికి బాయ్స్ స్కోర్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ స్కోర్స్ ఇప్పుడు బాయ్స్ డిసైడ్ చేస్తారు. గర్ల్స్ మరి ఫస్ట్ గా మనకి ఏ స్కోరింగ్ కావాలి? 100. 100. 41 into 100. Next we'll go with Lemons. 30. So 5 into 30. Right and final ga we'll go with Balls. 50. సో ఎనీవేస్ మరి మొత్తానికి సై అంటే సై గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు. ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3,
2, 1. సో ఫైనల్ గా మా అబ్బాయిలు సైంటే సాయి గేమ్ లో స్కోర్ చేశారు 2220. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన సై అంటే సైలో మరి మా గర్ల్స్ చేసిన స్కోరింగ్ మా గర్ల్స్ సై అంటే సైలో విన్ అయినందుకు ఒక విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. హియర్ వి గో. రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మనం ఫినిష్ చేసుకున్నాం మన ఫైనల్ బ్యాటిల్ అండ్ ఫైనల్ గేమ్ సై అంటే సై. సో మరి ఈ సై అంటే సైలో ఇప్పటిదాకా ఏడ్చి వచ్చారు ఇక్కడ దాకా. పాపం ఏ పాట పెట్టి ఆడుతున్నారు డాన్స్, ఎందుకంటే వాళ్ళకి పిచ్చి పట్టింది. విన్నర్స్ అయింది మేమైనా, డాన్స్ వాళ్ళు వేసారంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అంజలి అంజలి అంజలి. రైట్. ఎనీవేస్ మరి ఫైనల్ గా విన్నర్స్ అండ్ రన్నర్స్ ఉన్నారు కాబట్టి వారికి గిఫ్ట్స్ అందజేయాల్సిందిగా మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు కాల్ డాక్టర్ ఎం సుందర్ రామ్ గారు, ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య డిగ్రీ కాలేజ్. And next I would like to invite Dr. B.S. Anuradha garu, principal of Chaitanya PG College. And next I would like to invite Dr. S. Suma garu, director of admissions. ఫైనల్ గా ఈ రోజు మన గేమ్ ఎలా అనిపించిందో ప్రిన్సిపల్ సార్ ని అడిగి తెలుసుకుందాం. సో సార్, యాక్చువల్ గా మీరు అక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ గేమ్స్ అండ్ టాస్క్, హౌ వాజ్ యువర్ టోటల్ ఎక్స్పీరియన్స్? The program is very good today. Jil Jil Jiga, which was conducted by ETV Plus, was a real hit. And hearty congratulations to all the students who have participated. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సై అంటే సైలో విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. సో మరి ఫస్ట్ గా ఈ రోజు రన్నర్స్ ఆర్ ది రేణు టీమ్ బాయ్స్. సో మరి బాయ్స్ కి క్యాప్స్ అందజేయాల్సిందిగా మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. సై అంటే సైలో విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్. సో మరి వారికి కూడా మెమెంటోస్ అందజేయాల్సిందిగా మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. ఫైనల్ గా ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా మన షో ఈ కాలేజీలో జరిగిందంటే కేవలం ద ఆల్ సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఎపిసోడ్ ని నువ్వు నేను ఎంజాయ్ చేసాం, అక్కడ వ్యూవర్స్ ఎంజాయ్ చేశారు. మరి అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఎంజాయ్ చేశారు ఒకసారి వాళ్ళని అడిగేద్దాం. సో గర్ల్స్, హ్యావ్ యూ ఎంజాయ్డ్ ద గేమ్స్? సో ఎనీవేస్, ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Renu signing off. See you. Bye bye. Bye girls and boys.